శిరీష తిన్నారు ఇంతకు ముందే అయితావని బావ ఒకటి అడగన్నానే నిన్ను. ఏంటిదే బావ మళ్ళీ చెప్పినాక కోపానికి రాకే, నాకు ఒక 2000 కావాలనే. ఏంది 2000? ఎందుకే నీకు 2000? నేను ముందే చెప్పినే బావ కోపానికి రాకని. ఎందుకంటే రాఖీ పండుగ వస్తుంది కదనే, మా తమ్ముని కొట్టి బ్రేస్లెట్ వేపిస్తా అని అడుగుతాన్నా. అవసరమా నే బ్రేస్లెట్ వానికి? ఒకటి రాఖీ తీసుకుపోయి కట్టి రానికి ఏమో బ్రేస్లెట్ అని అంటాను. ప్రతిసారి రాకే కడతాను కదా బాబా వానికి, ఈసారన్నా ఒకటి బ్రేస్లెట్ చేపిద్దాం అనుకున్నా. మంచిగానే ఉన్నావు కానీ నువ్వు 2000 అంటే ఉండద్దానే మరి పైసలు? 1000 రూపాయలు అయితే ఇస్తా బావా. 1000 రూపాయలకు తులం కూడా రాలే. మరి ఎంత కావాలి? 10-20 తులాలు చేయిస్తావా మీ తమ్మునికి? పైసలు ఉండద్దానే? 1000 రూపాయలు అయితే ఇస్తా గంతే. ఇక నువ్వు ఊరుకు అడగకుండా నువ్వు చెప్తానా? ఆకలి అయితే ఎంతసేపు ఉండాలి? నేను అన్నం వేసుకురాపో. 2000 అడిగితేనే గంత కోపానికి వస్తాడు. అదే వాళ్ళ చెల్లెకైతే ప్రతి సంవత్సరం ఇస్తాడు రాఖీ కట్టినందుకు 2000, 3000, 4000 చీరకు. నాకేమంటేనే ఇయ్యనికి ధైర్యం రాదు. 5 minutes later. ఇక వేసుకొచ్చిన తిను. ఇటీ ఏమో ముఖం అంతేటో పెట్టినవేందే? నా ముఖమే గింత, చూడబుద్ధి అయితే చూడు, లేకపోతే లేదు. ఓ శిరీష, ముఖం అట్లా పెట్టి ఉండకే నువ్వు నా ముంగట. నా ముఖంతో నీకేం పని? నువ్వైతే తినరాదు ఫస్ట్. మళ్ళీ అట్లనే నువ్వు అట్లా కనబడకే నా ముంగట శిరీష, మంచిగా చెప్తాను. అగో అట్లా అంటాడు. నా ముఖం నా ఇష్టం, నేను ఎట్లా పెడితే నీకేమైతుంది మరి? ఓ పాసిపోయిన ముఖం నాన్న, పైసలు మా ఇస్తా కానీ నువ్వు అట్లా ఉండకే చెప్తాను మరి. అయ్యో, నేను నీళ్ళు తీసుకొచ్చినే మర్చిపోయినా బావా. నీళ్ళు తీసుకొస్తాను, మా ఇంటి తినే ఇంకింత వేసుకొస్తా. అబ్బో, పైసలు ఇస్తేనేమో మంచి మాట, లేకపోతే నా ముఖం అంతా ఇట్లా పెట్టుకొని ఉన్నావా బిడ్డ ఇవరి దాకా? రాఖీ పండుగ రోజు. అరే బిట్టుగా, మమ్మీ ఏంటిది? నేను చెల్లె డాడీ రోడ్డు పోతాను, వచ్చేసరికి తయారై ఉండు. చెల్లె నీకు రాఖీ కడుతుంది. అబ్బా మమ్మీ, నేను కూడా వస్తానే మీతోని. మేమే ఆడ తిననీకి పోతలేమురా, రాకెట్లు కొనుక్కొని వస్తాం. నువ్వు ఈ లోపు తానం చేసి తయారై ఉండు. మమ్మీ నేను కూడా వచ్చినాక చెప్తానే తానం. అరే బిట్టుగా, నీకు చెప్తాంటే అర్థం కాదా? మళ్ళీ వచ్చినాక తానం చేసరికి లేట్ అవుతుందిరా. మేము అటు పోయి తత్తం మళ్ళీ మన అమ్మమ్మల ఇంటికి పోవాలి. తొందర తానం చేసి ఉండు. ఏంటిదే మమ్మీ, మనం మళ్ళీ అమ్మమ్మల ఇంటికి పోతానమ్మా? అయితే నేను తొందర తానం చేస్తా. నీకు చెల్లె రాఖీ కట్టినాక మళ్ళీ మనం అమ్మమ్మల ఇంటికి పోవాలి. మామయ్యకు నేను రాఖీ కడతా కదా, అందుకే చెప్తాను నువ్వు తొందర తానం చేసి ఉండరా వచ్చేసరికి అని. అమ్మలు మనం రోడ్డు పోదాంపా, అన్నకు రాఖీ కొనుక్కంపా. అన్న మనం వచ్చేసరికి తానం చేసి ఉంటాడు. మనం తొందర వచ్చి అన్నకు రాఖీ కట్టినాక మళ్ళీ మన అమ్మమ్మల ఇంటికి పోవాలి. తొందర పోయేద్దాం. నాడేడి మళ్ళా రమేష్, అక్క ఫోన్ చేయరా మరి? బయలుదేరిందా లేదా? హలో బుజ్జి. హలో అమ్మా, ఏమైంది బిడ్డ? బయలుదేరినావా లేదా? ఇంకా ఏడేనా అమ్మాయో, ఇప్పుడే రోడ్డుకి వచ్చినావు రాకెట్లు కొనా. ఇంకెప్పుడు బిడ్డ బయలుదేరుతావు? లేట్ అవుతుంది, తొందరగా. సరే అమ్మా, తొందరగా వస్తాయో బిడ్డడానికి అమ్ములు రాఖీ కట్టినాక బయలుదేరుతాం కానీ. సరే బుజ్జి, తొందర బయలుదేరు మరి, లేట్ అవుతుంది. ఉంటా మరి. సరే అమ్మా, బస్ ఎక్కేటప్పుడు ఫోన్ చేస్తుంది. ఓ సిట్టి, గవ్వాన్ని ఎందుకు ముడతాను? అట్లా ముట్టాదు. అమ్ములు గవ్వాన్ని ఎందుకు ముడతాను? ఇట్లా ఒక్క దగ్గర ఉండు. అన్న ఇట్లా కాకుండా ఇట్లా ఎడల్పు ఉంటాయి చూడు రాఖీలు, అవి ఉన్నాయా? ఉంటే ఒకసారి చూపెట్టు. ఉన్నాయమ్మా, చూపిస్తా ఆగండి. రమేష్ గా ఎంతసేపు ఉంటారు? అట్లా పోయి తానం చెప్తే అక్కడికి నస్తాడట. పో, తొందర తయారుగా పో. తిండికి ఎత్తిపోయిందా ఇప్పుడు నీకు? ఏమో తానం చేయాలి, ఏం చేయాలి, ఏం కూర అని అడుగుతాను. నడుపో, ఫస్ట్ తానం చేయపో. ఇది అమ్మా, ఇటువంటివేనా? ఇటువంటివే. ఇంట్లో కలర్స్ ఉన్నాయా ఇంకా? ఉన్నాయమ్మా, చూపిస్తా ఆగండి. అట్లనే అన్నాక బోండాలు ఉన్నాయా కలర్ కలర్? ఉన్నాయమ్మా. ఇవేనా? ఎన్ని కావాలి? అవే అన్న, ఒక 10 గల్లి ఇవి కలర్ కలర్. మొత్తం ఎంతనే అన్న వీటికి? ఇగో ఇవి పెద్ద 5, ఈ చైన్ మోడల్ ఏమో 2, ఇవి 10 బోండాలు. మొత్తం ఎంత? 2 చైన్ మోడల్ తీసుకున్నారు కదమ్మా, మొత్తం కలిపి 370 అయినాయమ్మా. అబ్బో, గంటగానం చెప్తాను ఏందన్న? 370 అని. 300 తీసుకోయ్యా. లేదమ్మా, 350 ఇది లాస్ట్. అత్తయ్య తీయన్న, మా అత్తయ్య
300 తీసుకో బావా 300 ఇయ్యే A few moments later. బిట్టు తానం చేసి తయారైనా వారా తానం చేసి తయారైనా ఇక ఆడ కూర్చో చెల్లె నీకు రాఖీ కడుతుంది అమ్ములు డాడీని కూడా రమ్మని పోయి రాఖీ కడుతూ అరే ఏం చెప్తున్నా బావా నువ్వు బయట నాకు లేట్ అవుతుంది మళ్ళా నేను పోవాలి అరే మా చెల్లగిన ఫోన్ చేసిర్రే వాళ్ళు అత్తరాట గంటి వాళ్ళు వచ్చినాక పోతూ మీ చెల్లెచ్చే వరకు ఏ టైం అవుతుందో నేను పోవద్దయ్యా అరే వచ్చిరాట గంటి దగ్గర దాకా సరే గంటి నువ్వైతే ఫస్ట్ కూర్చోయ్యా ఇక అమ్ములు బొట్టు పెట్టు అన్నకున్న డాడీకి ఇక ఇది పెద్దది అన్నకు గట్టు ఇదేమో డాడీకి గట్టు రా బిడ్డ కాలు మొక్కుతాం ఓ అమ్ములు పో కాలు మొక్కుతారు పో అన్నున్న డాడీ అరే ఒక చేతితో మొక్కుతాను 2 చేతులతో మొక్కు మంచిగా మొక్కు చెల్లెకాళ్ళు ఇగో మమ్మీ అన్నకున్న డాడీకి స్వీట్ పెట్టు A few moments later. ఇల్లుగా నాకు రాదురా అక్క చెదాక రాకెట్టినాక తిను అబ్బా ఇంకెప్పుడు వస్తుంది మరి అక్క నాకు ఆకలైతుంది ఓ బార్క ఆగు రాదురా బుత్తాన్ని చేపు అక్క వస్తుందట గాని రాకెట్టినాక తింటూ తీరా రాకెట్టదాకా తినద్దు అన్నం నాకు ఎప్పుడు వస్తుందో ఏమో నాకైతే పొట్టు పొట్టు ఆకలైతుంది 5 minutes later. వచ్చిరా బిడ్డ ఏమైంది బిడ్డ ఇంతసేపు చేసిర్రు ఎప్పుడు బయలుదేరటోళ్ళమే అమ్మ ఇక మా ఆడబిడ్డ వస్తుందంటే ఉన్నాం లేకపోతే అప్పుడే బయలుదేరటోళ్ళం ఆహా వచ్చింది అయితే మీ ఆడబిడ్డ అయితే కానీ చేతులు కాళ్ళు ఎక్కడ కట్టుకుపో బిడ్డ దాదా అమ్ములు బంటి మంచిగా ఉన్నారా బిడ్డ మంచిగానే ఉన్నాం అమ్మమ్మ నువ్వు మంచిగా ఉన్నావా మంచిగానే ఉన్నాం బిడ్డ రారి ఫస్ట్ అయితే కాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు రారి తాతయ్య నా బిడ్డ అయ్యో తాతయ్య రోడ్డు పోయేస్తాను వేయండు మీరైతే రారి కాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు రారి అత్తడు గాని అరే రమేష్ బాబుకు ఫోన్ చేసి రమ్మని రా అక్కకి నచ్చిందని చెప్పు అట్లే నచ్చేటప్పుడు నాకు ఆ థమ్స్అప్ గిన్నె తీసుకురమ్మాను పిల్లలకు తిండిపోతాడా ఎప్పుడు ఆకలేనా రా నీకు వాడు పొద్దుడికి అంటాడు కాదు బిడ్డ ఆకలి ఆకలని తొందర అయితే మా అందరం తిందాం పట్టు పిల్లలు తినొచ్చిరో లేదో అగో బాబు ఏ నచ్చిండు కానీ ఇక కూర్చోడు కానీ బిడ్డ ఇక కట్టు బుజ్జి ఎంతసేపు అయితేందిరా వచ్చి బాపు ఇప్పుడే వచ్చినమే నేను ఇక్కడికే పోయినా ఇగో రోడ్డు మీదకి పోయేస్తాన్నా మీరు మంచిగున్నారా బిడ్డ రాగి కట్టినావా అన్నకు తొందరగా కట్టుకొని రాపో రాదే ఇక బుజ్జి రాగి కట్టది అది తిందాం అమ్ములు మామయ్యకును తాతయ్య రాగి కడుతుందా ఇట్లా అమ్ములు ఇక బొట్టు పెడుతుందా తాతయ్యకినా ఇగో రావు గాడి నీకోసం బ్రేస్లైట్ చేయించుకొని వచ్చిన ఇదేనా ఓగొట్టే వాడి దా మమ్మీ నువ్వు కూడా ఇక మామయ్యకి రాఖీ కట్టు మామయ్యకును తాతయ్యకు కట్టుపో మమ్మీ అమ్మమ్మకు కూడా కట్టు అబ్బో నా బంగారు తల్లే ఇట్రా బిడ్డ కాలు మొక్కుతాం అమ్ములు నువ్వు కూడా రారా కాలు మొక్కుతాం మంచిగా మొక్కు అక్క కాళ్ళు మంచిగా మొక్కు కింది కంగి ఇట్టారా బంగారు తల్లి ఇట్రా ఇగోరా అక్కకు పైసలు ఈ చీర కొనుక్కోమని మమ్మీ తీసుకపో మామయ్య పైసలు ఇస్తాను తీసుకపో అమ్ములు అమ్మును నువ్వు బట్టలు కొనుక్కోరి బట్టలు నువ్వు కూడా కొనుక్కో బిడ్డాగో తాతయ్య పైసలు ఇస్తాడు తీసుకో ఇట్రా బంటి నువ్వు కూడా కొనుక్కో డ్రెస్ ఎందుకు తీయే బాబు వానికే బొచ్చాడు బట్టలు అద్దు తీ ఏం కత్తి బిడ్డ తీసుకో కొని ఆయనకు కూడా ఇక కానీరు బిడ్డ కానీరు కక్కకపోరి అన్నం వేసుకొస్తా అందరికి రమేష్ అక్క గిన పిల్లల గిన తంతం తీసుకురా పో దుకాణంలో పోయి కత్తు బిడ్డ రోడ్డు మీద కత్తు బండ్లకి నత్తే అద్దు మీరు ఉండు మామయ్య పోయి తీసుకొస్తాడు కానీ వీడియో చూసి ఎట్లా అనిపించింది అంటే రాఖీ పండుగ